విషయం అనుకోండి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి నేను తల్లికి మాత్రమే ఇస్తాను, ఒక్క 15,000 ఇస్తానని చెప్పి మళ్ళీ దానిలో 2,000 కోత పెట్టి 13,000 ఇవ్వటం, అది కూడా దగా పథకం అనుకోండి. సరే, ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానికి గత ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఖర్చు చేసింది అక్షరాల 26,009 కోట్లండి. 26,009 కోట్లు. ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు కదా, 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 26,009 కోట్లు. 26,009 కోట్లు అమ్మఒడి పథకానికి ఇస్తే విద్యుత్ భారాలు ఎంత మోపాడండి? విద్యుత్ ఛార్జీల బాధుడు ఎంత? 27,500 కోట్లు. అంటే ఒక కంపారిజన్, ఒక పోలిక కోసం నేను చెప్తా ఉన్నా. ఈయన గారు సంక్షేమానికి ఈయన జేబులో డబ్బులు ఇస్తున్నట్టు, ప్రజలను విపరీతంగా బాధేసి ఒక్క కరెంటు ఛార్జీల పేరుతోనే 27,500 కోట్ల రూపాయలు బాధేసి ఈయన గారు ఉదాహరణకు ఒక అమ్మఒడి పథకం తీసుకుంటే ఈయన ఖర్చు చేసింది ఎంతండి? 26,000 కోట్లు. అంటే నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో, విద్యుత్ ఛార్జీల పేరుతో నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో దాని యొక్క విలువ కనీసం ఒక అమ్మఒడి పథకం అంతా కూడా చేయట్లా. 27,500 కోట్ల రూపాయలు బాధేసి కనీసం దానికి సరిసమానంగా కూడా నువ్వు ఒక్క పథకానికి, అమ్మఒడి పథకానికి నువ్వు డబ్బులు చెల్లించలేదు కదా, దానిలో కూడా కోతలు పెట్టావు కదా జగన్ రెడ్డి. ఇంకా నువ్వు చేసిందేంటి? ప్రజల్ని బాధేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వటం అనేది పరిపాలన? ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి ఆ డబ్బులను నేనేదో మీకేదో ఇస్తున్నాను నా సొంత ఖజానా నుంచి అని చెప్పుకుంటూ ఎన్ని రోజులు మోసం చేస్తావా? ఎవడు మాత్రం చేయలేడు. ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి మళ్ళీ వాళ్ళకే పావలా పైసా 10 పైసలు పావలా ఇవ్వటం పెద్ద గొప్ప పరిపాలన? వాళ్ళు ఉదాహరణకు ఒక పథకం కూడా తీసుకుంటే, అమ్మఒడి పథకం తీసుకుంటే 26,000 కోట్లు నువ్వు ఇచ్చింది, కానీ ఒక్క విద్యుత్ ఛార్జీల పేరుతోనే 27,500 కోట్ల రూపాయలు తమరు బాధ అవతల బారేశారు ప్రజలపైన. ఇంకా రకరకాల బాధలు ఉన్నాయి కదా, చెత్త పన్ను, డ్రైనేజ్ పన్ను, టాయిలెట్ పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, దేన్ని వదిలేరు సార్ మీరు? బాధుడు కదా. అందుకనే మేము పార్టీ పక్షాన ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహించాల్సి వచ్చింది, బాధుడే అని చెప్పి. రాష్ట్ర చరిత్రలో మరే ఇతర ముఖ్యమంత్రి బాధనటువంటి బాధుడు మీరు బాధేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో. రాష్ట్ర ఆదాయం పెంచలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, రాష్ట్రంలో ఎటువంటి సంపద సృష్టించలేదు. మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని బాధటం, ఆ లూటీ చేసిన సొమ్ముని మీరు దిగమింగటం, ఏదో పావలానో 10 పైసలో ప్రజలకు ఏదో చిల్లరేయటం. రెండో పక్కన రకరకాల కార్పొరేషన్ల పేరుతో విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేయటం. ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచే 38,666 కోట్లు. ఏమైపోతా ఉందండి ఈ సొమ్మంతా? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఇది చాలదన్నట్టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఏది దొరికితే అది అప్పులు చేసేసారు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నప్పుడు మీరు ఇంత భారీగా ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వచ్చిందండి? ఈ డబ్బులన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పెంపొందించారా? ఆఖరికి రైతన్నలను కూడా వదలకుండా వాళ్ళకి కూడా మీటర్లు పెట్టేసి, వ్యవసాయ కనెక్షన్లకు కూడా మీటర్లు పెట్టేసి ఇవాళ రైతన్నల మెడకు కూడా ఒక ఉరితాడు బిగిస్తూ ఉన్నారు కదా. ఏం మంచి చేస్తూ ఉన్నారు మీరు? విద్యుత్ రంగంలో మీరు చేసినటువంటి మంచి ఏంటి గత 5 సంవత్సరాల కాలంలో? ఇవాళ ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఎంతమంది మీద దాని ప్రభావం పడుతోంది? పరిశ్రమలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇవాళ పరిశ్రమలపైన విపరీతమైనటువంటి భారం, వాళ్ళకి ఛార్జీలు పెరిగిపోయాయి, వ్యాపారస్తుల మీద పెరిగిపోయాయి. ఇవాళ మధ్యతరగతి గృహ వినియోగం కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ బిల్లులు, విద్యుత్ ఛార్జీలు కట్టలేక ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలపైన కూడా ఇంత భారీ ఎత్తున మీరు భారాలు మోపి మీరు విద్యుత్ రంగంలో చేసినటువంటి మంచి ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు పైసా ఛార్జీలు పెంచకుండా ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు? ఎంత ఎఫిషియెంట్గా విద్యుత్ రంగాన్ని ఆయన రాష్ట్రంలో నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ అప్రకటిత కరెంటు కోతలు,
రైతన్నకి ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. మీరు ఇచ్చినటువంటి ఆ విద్యుత్, ఉచిత విద్యుత్ పేరుతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. ఇవాళ దానికి కూడా మళ్ళీ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. రైతన్నలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ రైతన్నలకి మీటర్లు బిగించాల్సినటువంటి దౌర్భాగ్యం దేనికి వచ్చిందండి? ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకోవడానికా? రైతన్నల మేరకు ఉరితాడు బిగించి ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకుని మింగటానికా మీరు? కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి, ఒక పక్కనేమో సోలార్ పవర్ పార్కుల పేరుతో వేల ఎకరాలు పందేరం, వేల ఎకరాలు ఇష్టానుసారం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున నిజంగా మీరు 5 సంవత్సరాల కాలంలో రెన్యూబుల్ ఎనర్జీ మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు దాని కనుక పెంపొందించి ఉండుంటే ఇవాళ ఛార్జీలు పెంచాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వస్తుంది? ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు జెన్కో వాళ్ళు బొగ్గు అంత పెట్టుకున్నారు, ఇంత పెట్టుకున్నారని చెప్పి ఇవాళ ఆ భారాన్నంతా కూడా ప్రజలపైన మోపుతున్నారు. మీరు నిజంగా సోలార్ విండ్ గతంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీని ప్రోత్సహించింది. కర్నూలు జిల్లాలో ఇవాళ దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఇంకా అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుని మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2019లో ఆ రోజున మేము ఇచ్చినటువంటి హామీ ఏంటి? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చాం. ఎందుకు అటువంటి హామీ ఇవ్వగలిగాం మేము? ఎందుకంటే అటువంటి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. విద్యుత్ ఛార్జీలను ఏ రకంగా తగ్గించవచ్చో అన్న మార్గంలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే ఇవాళ మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల బాధటమే బాధటం. 10 సార్లు పెంచుతారా? 27,500 కోట్ల రూపాయలు కేవలం ఛార్జీల పెంపుదల పేరుతో రాష్ట్ర ప్రజలపైన మోపుతారా మీరు? ఇవాళ ఈ వ్యత్యాసాన్నే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఇవాళ ఈ సైకో ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకుంటే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ సైకోని మనం అధికారంలో కూర్చోబెట్టి ఇవాళ మన నెత్తిని మనం పెద్ద గుదిబండను పెట్టుకున్నాం. ఈ రకమైనటువంటి భారాలు మోయాల్సినటువంటి పరిస్థితికి మనం వచ్చామని చెప్పి ఇవాళ అందుకనే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళితే చెప్పులు ఇసురుతూ ఉన్నారు, చెప్పులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. కడుపు మండిపోతా ఉంది. ప్రతి నెల విద్యుత్ బిల్లు చూస్తే ఆగ్రహం కట్టలు దించుకుంటా ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఇవాళ అందుకనే చెప్పులు పడతా ఉన్నాయి ముఖ్యమంత్రి పైన. రేపు ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. అవసరమైతే విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించాలో కూడా ఆలోచిస్తాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు. ఎందుకు మనం ఆ దిశగా ఆలోచించకూడదు? మనం రెన్యూబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే మనకి తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఆ బెనిఫిట్ని మనం ప్రజలకు ఎందుకు అందివ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఇవాళ దేశంలో మరే ఇతర రాష్ట్రం ప్రోత్సహించిన విధంగా ఆ రోజున సోలార్